హలో హాయ్ వెల్కమ్ టు 6 టీవీ. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 17వ సీజన్ లో కూడా దూసుకెళ్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా పేరు తెచ్చుకున్న సిఎస్కే వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచింది. దీంతో ఇప్పటి వరకైతే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తోంది. ఇక సిఎస్కే నుండి మొట్టమొదటిసారిగా మెగా టోర్నీలోకి ఎంటర్ అయ్యాడు న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర. ఈ ఎతగాడు అడిగిపెట్టినప్పటి నుండి కూడా అద్భుతమైన ఆట తీరు కనబరుస్తున్నాడు. అయితే గుజరాత్ లో జరిగిన మ్యాచ్ లో క్యాచ్ ను డ్రాప్ చేశాడు. ఇదే విషయాన్ని ఓ కార్యక్రమంలో రచిన్ వద్ద యాంకర్ ప్రస్తావించగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆటలో క్యాచ్ పట్టుకోవడంలో విఫలమై దానిని వదిలేసిన వెంటనే మీరు ధోని వైపు చూశారు కదా, అప్పుడు ధోని ఎలా స్పందించాడు? అలా క్యాచ్ మిస్ అవడంపై ధోని మీకేమైనా చెప్పాడా అని ప్రశ్నించింది. అయితే అదే ఈవెంట్ లో ఉన్న ధోని వెంటనే స్పందించాడు. మైక్ అందుకొని స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యాడు. మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు అంటూ రుతురాజ్ గైక్వాడ్ ను చూపెట్టాడు ధోని. దీంతో అక్కడ ఉన్నవారంతా గెల్లున నవ్వేశారు. ఇక ధోని ఈ విషయంపై మాట్లాడుతూ మెగా లీగ్ లో తొలిసారి ఆడుతున్నప్పుడు కొన్ని పొరపాట్లు చేయడం సహజమేనని అన్నాడు. అయితే తాను ఇలాంటి చిన్న వాటికి రియాక్ట్ అవ్వను అని చెప్పుకొచ్చాడు. నాకు తెలిసి రుతురాజ్ కూడా ఇలానే ఆలోచిస్తాడని అన్నాడు. ఇకపోతే రచిన్ ఆటను చూస్తుంటే ముచ్చటేస్తుందంటూ కితాబునిచ్చాడు ధోని. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.